ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక కొత్త బస్టాండ్ జన్మభూమి పార్కుల వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవహారం నిర్వహించి అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, డిఆర్ఓ డి పుష్పమణి తదితరులు మొక్కలు నాటారు. అనంతరం చీపురు పట్టి రోడ్లపైన చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఇందుకోసం కొంత సమయం కేటాయించాలని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కేఎస్ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, మున్సిపల్ కమిషనర్ ఎన్ భానుప్రతాప్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీడీ కె పద్మావతి, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎస్ శర్మిష్ట, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, సెరికల్చర్ డీడీ డి వాణి, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ముక్కంటి, పశుసంవర్ధక శాఖ జేడీ నెహ్రూ బాబు, మెప్మా సంఘాల మహిళలు, పలువురు మహిళలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత కొంత సమయం కేటాయిస్తానని నాతో పాటు 100 మందితో నాలాగా ఈ విషయంలో నేను వీధి ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం అశుభ్రపరచని మరియు వేరే వారిని అశుభ్రపరచని. ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర గాంధీజీ కేవలం రాజకీయ స్వతంత్రంనే కాక సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను మేడం చైర్మన్ గారు, మా చైర్మన్ గారు కొద్దిగా ఒకసారి నమస్కారం. ఈరోజు ఈ ఏలూరు నగరంలోని స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఇది గత సెప్టెంబర్ 17 నుంచి కూడా అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమంలాగే కాకుండా ఇది ఒక సమాజ సేవలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే వర్షాకాలం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన జ్వరాలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే పరిసరాలు శుభ్రం లేక దోమలతోని అవన్నీ కూడా చెత్తతో కూడి ఉన్నది కాబట్టి చాలా మనకి డిసీజెస్ రావడం జరుగుతుంది. అది అన్నీ రాకుండా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి మొక్కలు ఎంతో అవసరం కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నరికేసి అక్కడ ఇల్లులు కట్టడం అవి జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.